స్తోత్రాలు. ప్రేమ స్వరూపి దేవానికి వందనాలు. శక్తిమంతుడానికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదన్. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఘనారాధనా. యేసయ్య హల్లెలూయా, నా యేసయ్య హల్లెలూయా. ఆ ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఘనారాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఘనారాధనా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా, కీర్తనీయుడా, సకల ప్రజల చేత కొని ఆడబడుచున్న దేవా, సకల పరిశుద్ధుల చేత పొగడబడుచున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. యెహోవా రాఫా అని పిలువబడుచున్న దేవా, యెహోవా మకదేశ్ అని పిలువబడుచున్న దేవా, యెహోవా షమ్మ, యెహోవా షాలోమ్. నాయన తండ్రి, మా ధ్వజమయ యెహోవా నిస్సి అయిన దేవా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ పాద పద్మాల దగ్గరికి వస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయన తండ్రి, కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను దాచినట్లు నాయన తండ్రి మమ్మల్ని దాస్తా వస్తా ఉన్నారు ప్రభువా. నీ వాక్యంతో పోషిస్తా ఉన్నారయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు 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 నాయన. విశేషముగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కృపాసనానికి సమీపముగా వస్తా ఉన్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నాయన నీకు వందనాలు. మహాగరుడ, మహోన్నతుడ, జీవాధిపతి అని ప్రభువా, నాయన తండ్రి ఉదయకాల సమయన మెలకువనిచ్చి నాయన తండ్రి సజీవులకు లెక్కలో ఉంచి నాయన తండ్రి మమ్మల్ని మా ప్రాంతాలలో నాయన తండ్రి ఉంచినప్పటికీ కూడా నాయన తండ్రి నీ వాక్యంలో, నీ స్థుతిలో, నీ ఆరాధనలో, నీ సహవాసములో నాయన నీ బలిపీఠం సమీపంగా రావటానికి కృపనిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీ దైవదాసుని నాయన తండ్రి నీ సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. నాతో మాతో మాట్లాడండి ప్రభా. నాయన తండ్రి నీ మాటలు జీవం గల మాటలు ప్రభా. నేను మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. ఎండెలు ఎముకలు సైతము జీవింప చేసి నాయన తండ్రి గొప్ప సైన్యముగా వాడుకున్న దేవుడివయ్యా. నీకు స్తోత్రం వందనాలు ప్రభా. ఇదే కాల సమయాన నాయన తండ్రి నీ దాసుని నోరు తెరిచుండగా నా నీ నోరును బాగా నింపము. నేను నా నింపెదనని సెలవిచ్చావు కదా ప్రభు. నాయన తండ్రి అటు రీతిగా నీ దాసుని నోరుని వాక్యంతో నింపి నాయన మీరే మాతో మాట్లాడండి ప్రభా. నాయన 30 60 100 గుత్తులు గుత్తులుగా నాయన తండ్రి మా మీద నీ వాక్యం రాలుడట్లు గొప్ప ఆత్మీయ కార్యాన్ని స్థలాల్లో మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి వాక్యం లోతుల్లో సంచరించబోతుండగా నాయన తండ్రి నీ హస్తము పట్టుకొని మాకు కావలసిన నాయన తండ్రి నీ వాక్యం ద్వారా బలపరచమని నాయన తండ్రి ముందున్న సమయాన్ని నాయన తండ్రి నాయన మీకు అప్పగిస్తూ నాయన ప్రభువా, నాయన తండ్రి మా యొక్క వినగలిగే చెవులు, అంగీకరించే మనసు, స్వీకరించే మనసాక్షి మా అందరికీ దయచేయమని, నూరంతల ఆత్మతో నీ దాసుని అభిషేకించి మా అందరితో మాట్లాడమని యేసయ్య నామంలో మాత్రమే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. పాటలు పాడిన సహోదరులకి సహోదరులకి మరియు ప్రార్థించిన సహోదరి సహోదరులకు దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.
ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. మనము కొన్ని వారాలుగా ఒక విషయాన్ని ధ్యానిస్తూ వస్తున్నాము. మనిషి యొక్క మనుగడకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మనం ఏ రకంగా దారి తప్పిపోయాము, లేదు అంటే గనక పాపంలో పడిపోయాము, దానికి కారణమైనటువంటి సాతాను యొక్క క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఎలాగ గర్వించాడు, ఏ రకంగా వాడు భూమి మీద పడదోయబడ్డాడు అన్నటువంటి విషయాలను మనము గమనిస్తూ వచ్చాం. వీడు డెఫినెట్ గా మోసం చేసేవాడు అనేసి, వీడు డెఫినెట్ గా అధికమైనటువంటి గర్వం కలవాడు అనేసి, దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క మహిమను చూస్తూ దేవుని యొక్క మాటలను వింటూ సైతము వాడు ఇటువంటి పాపమును చేసినట్లుగా మనము గమనిస్తాం. మనము ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కూడా చూడవచ్చు. ప్రకటన గ్రంథం ఒక్కొక్కసారి చాలా సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యూచరిస్టిక్, అంటే ఫ్యూచర్ ని మాత్రమే, జరగబోయే విషయాల్ని మాత్రమే చెప్తూ ఉంటుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటాం మనం. కానీ ప్రకటన గ్రంథము చాలా క్లియర్ కట్ గా ఇది రాసి ఉన్నవి, జరుగుచున్నవి, జరగబోయే వాటిని కూడా ఉద్దేశించి రాయబడింది అనే మాటని మనము మొట్టమొదట్లోనే చదువుకుంటాం. ఆ మాట ఒక్కసారి ఆ మాట చదువుకొని మనము ముందుకు వెళ్దాము. ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం ఏం చూస్తాము అంటే వెదర్ రియల్లీ సాతాను వాని యొక్క దూతలు, సాతానుని నమ్మినటువంటి, సాతానుని విశ్వసించినటువంటి దూతలు వాడితో పాటు భూమి మీద పడదోయబడ్డారా లేదా, వానికిను దేవునికి వైరము ఎలా ఏంటి జరిగింది అనే విషయాలను గమనిస్తాం మనం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19, 20 కలిసి ఉన్నాయి. అది చదువుకుందాం మనం. ప్రకటన గ్రంథము. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. 7 సంఘములు. యోహాను భక్తుడికి పతాస్ము ద్వీపములో ఆయనకు జరిగినటువంటి ప్రత్యక్షత లేదా ఆయన చూచినటువంటి ప్రత్యక్షత గురించి దేవుడు మాట్లాడుతూ, దూత మాట్లాడుతూ యోహాను భక్తుడితో అన్నటువంటి మాట ఏంటంటే, నీవు చూచిన, ఉన్నవి, వీటి వెంట కలగబో వాటిని నీవు రాయి. మర్మముగా ఉంటదన్న విషయం మనకి తెలుసు. ఈ ప్రకటన గ్రంథము భయం కొల్పేదిగాను ఉంటుందనేసి తెలుసు మనకి ఈ యొక్క ప్రకటన గ్రంథం. ఈ 12వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు, మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చూసినప్పుడు చాలా మంది దీన్ని ఫ్యూచరిస్టిక్ గా కూడా దీన్ని చూస్తూ ఉంటారు. అంటే దీన్ని సంఘము గురించి రాయబడింది, ఎత్తబోట ఉన్నటువంటి సంఘము గురించి కూడా రాయబడింది. దీనిలో ఉన్నటువంటి అర్థము లేదా మర్మము సంఘము గురించి అన్నటువంటి మాట కూడా చెప్తూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం ప్లెయిన్ గా మనము ఈ వాక్య భాగాల్ని గమనిస్తూ వస్తున్నప్పుడు చాలా క్లియర్ కట్ గా ఇట్ ఈస్ లైక్ ఒక మిళితమైనటువంటి, ఇది ఇంత క్రితము జరిగిన దాన్ని, ఆ తర్వాత జరగబోయే దాన్ని, ఈ రెండింటిని కలిపి మాట్లాడిన విధంగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎంక్వైరీ చేసినప్పుడు, అంటే నా వరకు నేను అడిగిన కొంతమంది దగ్గర నుంచి అడిగినప్పుడు, దే ఆల్సో ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్ థింగ్. లైక్ అంత క్రితము మనతో పాటు ఉండినటువంటి మిత్ర అంకుల్ కావచ్చు, రైట్, అలాగా కొంతమందిని నేను అడిగినప్పుడు దే సెడ్ దట్ కి ఇట్ అపియర్స్ డెఫినెట్ గా ఇది ఆ రకంగా ఆ అర్థాన్ని ఇచ్చే విధంగానే ఉంది అనే విషయాన్ని. అందులో కొన్ని వాక్య భాగాల్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాము. ఏదైతే మనకి సాతాను భూమి మీద పడదోయబడ్డాడు, అది నిజమైనటువంటి విషయము అనేది కరాఖండిగా మనము
నిరూపించుకోవటం కోసం అనేసి. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7, 8, 9, 10 ఈ 4 వచన భాగాలు చదువుకుందాం మనం. పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. క్రీస్తు దాయను. థ్యాంక్ యూ సిస్టర్. అదే విధంగా మనం 12వ వచనం కూడా చదువుకుందాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. కాబట్టి మనము ప్లెయిన్ గా ఈ వచనాల్ని మనం చూసుకున్నట్లయితే మనం ఏం చూస్తాము అంటే, దేవుని దూతలైనటువంటి దేవుని దూతలకు మెయిన్ పొజిషన్ లో ఉన్నటువంటి మిఖాయేలుతోనూ ఈ యొక్క ఘట సర్పము లేదా ఆది సర్పము అయినటువంటి వాడు యుద్ధం చేశాడు. వాడితో పాటు ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం చేశారు, కానీ గెలవలేకపోయారు. వాడికి ఉన్నటువంటి పేరు సర్వలోకమును మోసపుచ్చేవాడు అనేసేసి, సాతాన్ అని, అపవాది అని వాడి పేరు అనేసేసి, వీడు కిందకి పడదోయబడ్డాడు అనేసి ఈ విషయాల్ని మనం చాలా క్లియర్ కట్ గా గమనిస్తూ ఉంటాం. వీడు రాత్రింబావులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా, అంటే వాడికి ఎందుకో తెలియదు కానీ వాడు భూమి మీద నుంచి పడదోయబడ్డాడు, కానీ ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఎందువల్ల వాడికి ఇంకా జడ్జిమెంట్ చేయకుండా, తప్పు చేసిన తర్వాత తప్పు చేశాడని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాడిని ఎందుకనో అట్టే పెట్టాడు. వాడిని దేవుడు పడద్రోయబడెను. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే యోబు గ్రంథంలో చూడొచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అడిగినప్పుడు, అంటే దేవుని దూతలు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని దూతలతో కలిపి వీడు కూడా, ఈ అపవాది కూడా రావటాన్ని మనం గమనిస్తాం. అక్కడ ఆ వచ్చిన భాగాలను కూడా చూసుకుందాం మనం. అలా రాగలుగుతున్నాడు అంటే వాడు పడద్రోయబడ్డాడు, వాడిని బంధించి ఉన్నాడు దేవుడు. వాడికి ఉన్న అనేకమైనటువంటి అధికారాల్లో ఒక అధికారాన్ని డెఫినెట్ గా దేవుడు ఆపివేశాడు. అదేంటి అంటే వాడి ఇష్టం వచ్చినట్లుగా చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈస్ పర్మిటెడ్ ఆర్ ఎల్స్ ఓకే, ఇక్కడ వరకు నువ్వు వెళ్ళొచ్చు, ఇంతకు మించి వెళ్ళకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా మనము యోబు గ్రంథంలో వాడి పరిమితులు కలిగినటువంటి వానిగా మనము గమనిస్తాం. అంటే వాడి ఇష్టం వచ్చినట్లు చేయగలడు, ఎస్. అయినప్పటికీ కూడా వాడు చేయగలిగే ప్రతి ఒక్క విషయము పైన దేవునికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది అనే దాన్ని కూడా మనము యోబు గ్రంథంలో చాలా క్లియర్ కట్ గా గమనించుకుంటాం మనం. కాబట్టి వాడికి చాలా తక్కువ టైం ఉందనేసి వాడికి తెలుసు. వాడు ఎప్పుడైనా మనల్ని గనక నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలా ఆలోచించావు, నువ్వు ఇలా తప్పుడు ఆలోచన చేశావు, మళ్ళీ దేవుడు అంటావు అదంటావు అనేసి ఏదన్నా గనక మనల్ని ఒక రకమైనటువంటి అపరాధ భావంలోనికి మనల్ని నెట్టివేస్తున్నట్లయితే గనక మనం చెప్పొచ్చు, ఒరే అసలు నీ వల్లనే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, నీ యొక్క ఫ్యూచర్ తెలుసా అనేసి మనం వాడిని కూడా అడగవచ్చు అనేది కూడా తెలుసుకుంటున్నాం. వాడైతే ఈ రోజున మనల్ని అందరినీ కూడా పట్టుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఒకనొక రోజున దేవుని యొక్క మహాకృపలో దేవుని యొక్క రక్షణ వస్త్రాలు మనకు అప్పగించబడ్డాయి. అప్పటి నుంచి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము అనేటటువంటి అనే ఒక ఆ స్క్రీన్ గుండా మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనల్ని చూసినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చేసినటువంటి ఆ యొక్క శిలువ యాగము దేవుడికి కనిపించి ఆ రక్తము గుండా చూస్తున్నప్పుడు మనల్ని దేవుడు ఏమన్నాడు అంటే, నో దే హ్యావ్ బిలీవ్డ్ మై సన్, నా కుమారుణ్ణి వారు నమ్మారు, నా కుమారుని యొక్క ప్రాయశ్చిత బలి
ఏదైతే అయ్యాడో ఆయన ఈ ప్రజల కోసము, దానిని పూర్తిగా సంపూర్ణంగా నమ్మారు. వారి హృదయంలోని నేను పరికించి చూసినప్పుడు కూడా వారి యొక్క హృదయములన్నీ కూడా ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాయి. కాబట్టి దే ఆర్ రైచియస్ అని చెప్పి డిక్లేర్ చేశాడు దేవుడు. ఇప్పుడు అలా ఉన్న వాళ్ళని కూడా దేవుడు అలా ఉన్న వారిని, అలాగా బిలీవర్స్ అని చెప్పబడిన, విశ్వాసులు అని చెప్పబడుతున్న మనల్ని డెఫినెట్ గా ఇంకొద్దిగా ఎక్కువ టెస్టులు రావా మనకి అంటే డెఫినెట్ గా వస్తాయి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ టెస్ట్. లైఫ్ లో ప్రతిసారి టెస్ట్లు. చిన్నప్పుడు టీచర్స్ పెట్టేవి అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత పెద్ద అవుతున్న కొద్ది ఉద్యోగంలో కొన్ని టెస్ట్లు ఉంటాయి. అన్ని రకాల టెస్ట్లు లైఫ్ లో కామనే. కాబట్టి ఆ టెస్ట్లన్నిటినీ మనము నెమ్మదిగా ఏదో ఒక మార్కులతో పాస్ అవుతూ వస్తూ ఉంటాము, ముందుకెళ్తూ ఉంటాము, మన జీవితాన్ని కొనసాగుతూ ఉంటాము అన్న విషయం కూడా మనకి ఖచ్చితంగా తెలుసు. వీటి గురించినటువంటి ఇంకొక మాట ప్రకటన గ్రంథంలో ఏమని రాసి పెట్టబడి ఉంది అంటే 17వ వచనము, అదే 12వ అధ్యాయంలో 17వ వచనం కూడా వాడి 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 వాడికి ఉన్నటువంటి ఒక ఉద్యోగం గురించి చదువుకుంటాం మనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యమిచ్చు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి, యేసు క్రీస్తు ప్రభు వారి గురించి అనేది అంటే చల్లగా, చప్పగా, నులివెచ్చగా ఆ రకమైనటువంటి కండిషన్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ సాధారణంగా దే విల్ నాట్ ఫేస్ మచ్ ఆఫ్ ఎ ట్రబుల్. బట్ ఎవరైతే కొద్దిగా బలంగా అన్ని విషయాల్లోనూ, అన్ని కండిషన్స్ లోనూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్ష్యము లేదు అంటే గనక, ఓకే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నేను దేవుణ్ణి ఖచ్చితంగా కొనియాడతాను, దేవుణ్ణి పూజిస్తాను, లేదు అంటే గనక దేవుణ్ణి వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు అనేసేటటువంటి తీర్మానము కలిగినటువంటి వ్యక్తులు, లేదా అటువంటి స్టాంచ్ బిలీవర్స్ ఎప్పుడైతే వాడికి కనపడతారో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టెస్ట్లే వస్తాయి. లైక్ అంత క్రితము మన పూర్వీకుడైనటువంటి యోబుని చూసినప్పుడు కూడా మనము అదే మాటల్ని మనం గమనిస్తాం. ఒకసారి చూద్దాము, యోబు గ్రంథం చూద్దాము. వాడు ఎటు నుంచి ఎటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాడు ఏంటి అన్న విషయాల్ని కూడా మనము గమనిద్దాం ఒకసారి. వీడికి మన మీద ఉన్న అభిప్రాయం కూడా ఏంటి? ఎవరు వీడు? మహాక్రోధము కలిగినటువంటి వాడు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఎస్, దట్ ఈస్ క్లియర్ టు అస్ ఈ రోజున త్రూ మెనీ ఇన్ఫర్మేషన్స్ ఇన్ ద బైబిల్. అదే కాకుండా అసలు వాడికి మన మీద, మనుషులుగా మన మీద ఒక అభిప్రాయం ఉంది వాడికి, ఈ సాతానికి. ఆ అభిప్రాయం ఏంటి అనేది కూడా చూద్దాం. డైరెక్ట్ గా దేవునితోనే చెప్తాడు ఆ మాటను కూడా వాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్. నౌ ఇక్కడ నుంచి మనము కొద్దిసేపు యోబు గ్రంథం నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. ఎందువల్ల అంటే అది చూడటం కూడా ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు వీడు తిరుగుతున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కావలసినన్ని టెస్ట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు, వాడి ఉద్దేశంలో శోధనలు తీసుకొస్తున్నాడు. కానీ మనకైనట్లయితే వాటిని మనము టెస్టుల కింద కన్సిడర్ చేసుకోవాలి అన్న విషయము తెలుసుకుంటున్నాం మనము. బట్ యెట్ వీడు తప్పు చేశాడు, కానీ దేవుడు ఎందుకో వీడికి కొద్దిగా సమయం ఇచ్చాడు అన్న విషయాన్ని అయితే మనము అర్థం చేసుకుంటున్నాం. రైట్. ద వే మనం దీన్ని ఎలా చూద్దాము అంటే, ఏంటి అసలు వీడిని ఎందుకు ఎక్కడ పెట్టాడు అంటే, ఎందువల్ల దేవుడు వదిలేశాడు అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ కిందనే మనకి కనిపిస్తున్నది. బట్ వాడు తప్పు చేశాడు అన్నది దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఇదే విషయాన్ని మనము ఒక్కసారి యోబు పత్రిక, అది గుర్తుపెట్టుకుందాం మనము. మళ్ళీ మనం యోబు పత్రిక దగ్గరికి వెళ్తాము. బట్ నౌ వి విల్ కమ్ బ్యాక్ టు యూదా పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి
పేజీ చూడండి, యూదా రాసిన పత్రిక అని చెప్పి రాసి పెట్టబడి ఉంటుంది. యూదా పత్రికలో వీడి యొక్క యాక్చువల్ కండిషన్ ఈ రోజున మనకి తెలుస్తున్నది. అదేంటి? 1:6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేసెను. ఏంటి ఇది? వి సీ దట్ కి వాడికి ఇవ్వబడినటువంటి ఒక పొజిషన్ ఉంది. అది పుల్లన్న గ్రోవి లేదా వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి కీర్తించటము, దేవుని గురించినటువంటి పాటలు పాడటము అన్నటువంటి ఆ ప్రధానత్వమైనటువంటి ఒక పాత్ర వాడికి ఇవ్వబడింది. ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క రోల్లోంచి వాడు పడిపోయాడు అన్న సంగతి తెలుస్తున్నది. వాడి యొక్క నివాస స్థలముని విడవవలసి వచ్చింది అనే విషయం తెలుస్తున్నది మనకి. ఒక తీర్పు జరగబోతున్నది. దాని పేరుని మహా తీర్పు అనేసేసి దేవుడు చెప్పాడు. ఆ మహా తీర్పు దినము వరకు వీడిని కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రం చేశాడంట దేవుడు. తీర్పు తీర్చలేదు, పార్షియల్లీ పనిష్ అంటే కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చాడు. వాడి స్థలాన్ని మట్టుకు మార్చివేశాడు. ఆ స్థలం ఇప్పుడు భూమి అయ్యింది, ఆ భూమి మీద ఉన్నాడు. బట్ యట్ ఈస్ లిటిల్ బిట్ ఫ్రీ ఆల్సో. ఎంతైతే బంధించి ఉంచాడో, అంటే ఈ బంధకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ కెన్ డూ సర్టెన్ థింగ్స్, హీ కెనాట్ డూ సర్టెన్ థింగ్స్. కొన్ని విషయాలు చేయగలుగుతాడు మన జీవితాల్లో, కొన్ని విషయాలు చేయలేడు అనే విషయాన్ని మనము దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే యోబు దగ్గరికి వెళ్ళగలిగాడు, ఈ రోజున మన దగ్గరికి రాగలుగుతున్నాడు. బట్ యట్ ఇక్కడ దేవుని వాక్యం యూదా పత్రిక ఏమని చెప్తున్నది అంటే, మనకి వీడు కటిక పాశంలోనూ చీకటిలోను, కటిక చీకటిలోను వెయిట్ చేస్తున్నాడు, బంధింపబడి వెయిట్ చేస్తున్నాడు తీర్పు దినము కోసము అన్నటువంటి విషయాన్ని కూడా మనము గమనిస్తున్నాం. ఈ మాటని పేతురు భక్తుడు కూడా మళ్ళీ తిరిగి మాట్లాడతాడు. మనకి 2 పేతురు 2వ అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. సో ఇది కూడా మనం ఇక్కడ కూడా సుమారుగా యోధా పత్రికలో రాసి ఉన్న మాటల్ని ఇక్కడ కూడా మనము గమనిస్తున్నాం. వీళ్ళు పాపము చేశారు, వీళ్ళు దేవుని యొక్క దూతలు, వారిని విడిచిపెట్టలేదు దేవుడు. బట్ యట్ మనకు కనిపిస్తున్నంత వరకు కొన్ని విషయాల్లో విడిచిపెట్టాడు అనేది తెలుసుకోగలుగుతున్నాము. పాతాళ లోకంలో కటిక చీకటి గల బిలంలో అట్టే పెట్టాడు, తీర్పు కోసం అనేసేసి అట్టే పెట్టాడు అన్నటువంటి విషయాలు మనకి విదితమవుతున్నాయి. ఇప్పుడు ఎప్పుడు తీర్పు జరగబోతుంది? వి రియల్లీ డు నాట్ నో. కానీ ఒక చిన్న క్లూ ఇచ్చాడు దేవుడు, ఎప్పుడు తీర్పు జరగబోతుంది అన్న దానికోసం అనేసేసి. అండ్ మైండ్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఏ స్మాల్ క్లూ. ఇదేం చాలా పెద్ద క్లూ ఏం కాదు మనకి ఇవ్వబడింది. ఇది 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యాన్ని ఎంచుకున్నట్లు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. కంటెస్ట్ చూసుకుంటున్నట్లయితే మనం ప్రతి చోట ఈ వాక్య వచనాలన్నిటి యొక్క కంటెస్ట్లన్నీ చూసుకుంటున్నట్లయితే కనుక, కంటెక్స్ట్ మళ్ళీ దాన్ని జోడించబడింది, ఫ్యూచరిస్టిక్ గా జోడించబడింది. బట్ యట్ ఇఫ్ యు లుక్ ఎట్ ద టోటల్ కంటెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ ఆ వాక్యం ఉన్నటువంటి ప్రశస్తతను మనము గమనించడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆ వాక్యానికి ఉన్న బేసిస్ ఏంటి అనేది చూడటానికి ప్రయత్నం చేసినట్లయితే, వీడు తప్పు చేశాడు, వీడు
బంధించబడ్డాడు అంటే వాడు ఎంత మట్టుకు ఏమి చేయగలడు అనే వాటికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ఏంటి అనేది మనం యోబు గ్రంథంలో చూస్తాము. అండ్ సేమ్ ఇస్ ద కేస్ నౌ ఆల్సో. వాడు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు అన్న విషయం కూడా మనకి తెలిసింది ఇప్పుడు మనకి. అండ్ దెన్ తీర్పు ఎందుకు జరగట్లేదు, ఎప్పుడు జరుగుతుంది అని చూసినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా దృష్టికి 1000 సంవత్సరాలు అయితే ఒక దినము, లేదా నేనుండే ప్రదేశములో ఒక దినము జరగాలి అంటే మీకు 1000 సంవత్సరాలు జరిగి ఉండాలి అని అంటున్నాడు. దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తతని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనం చాలా సార్లు ఈ మాటల్ని వాడుతూ ఉంటాం. కాలమును 2 కింద డివైడ్ చేశారు ప్రభువారు అనేటటువంటి మాటను. ఏంటది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. దాన్నే మనము బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి. చాలా మంది దాన్ని ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అంటారు, కానీ యాక్చువల్ గా అన్నా డోమ్నికా అంటే క్రీస్తు శకము అనేది మనకి అర్థమవుతున్నది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము అంటే క్రీస్తు శకములో ఉన్నాము. సో మన యొక్క దృష్టిలో గనక దీన్ని ఒక్కసారి ఈ 3:8ని గమనించినట్లయితే మనకేం అర్థమవుతున్నది అంటే, కాలము 0 కింద మనం లెక్కేసుకుంటే అక్కడి నుంచి 1 సంవత్సరం బిగిన్ అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అలాగా ఒక 1000 సంవత్సరాలు అయిపోయేసరికి 1000 years అయింది. అంటే మన ముందున్న వాళ్ళు అలాగే క్యాలెండర్ని గమనించుకొని ఉంటారుగా. 0001 అని ఉంటారుగా ఒక సంవత్సరాన్ని ప్రభువారు చనిపోయిన తర్వాత నుంచి. సో తర్వాత 2 వచ్చింది, 3 వచ్చింది, 25 వచ్చింది, 100 వచ్చింది, 200 వచ్చింది, 1000 వచ్చింది. అంటే ఒక రోజు అయింది అనమాట దేవుడికి. మొన్న మనము మనలో చాలా మంది, అందరం ఇన్ఫాక్ట్ 2000 సంవత్సరాన్ని కూడా చూసాం. అంటే 2000 సంవత్సరం అయ్యింది, మిలీనియం అంటున్నాం మనం దాన్ని. ఆ 2000 సంవత్సరం వచ్చింది అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయినట్లు దేవుడికి? 2 days అయింది. ఇప్పుడు ఇంకొక 25 సంవత్సరాలు అయింది. అంటే ఎన్ని రోజులు అయినట్లుగా మనం గమనించుకోవచ్చు? 2.02 days అయినట్లుగా గమనించుకోవచ్చు. 2 days 1/4. అంత అయినట్లుగా మనం గమనించుకోవచ్చు. 1/4 అంటానికి కూడా లేదమ్మా. ఎందువల్ల అంటే 1/4 అవ్వాలి అంటే 2250 అవ్వాలి. 2.02 days అయినట్లుగా మనము గమనించుకోవచ్చు. రైట్. సో ప్రాక్టికల్ గా మనము దేవుని దృష్టిలో చూసినట్లయితే గనక 3వ దినములో ఉన్నాం. ఇది ఈ భూమి లేదు అంటే గనక ఈ భూగోళము దేవుని దృష్టికి 3వ రోజు నడుస్తున్నది ఇక్కడ. సో ఇజ్ ఇట్ రియల్లీ చాలా రోజులు అయిపోయిందా అంటే మీకు నాకు అయిపోయినట్లే. ప్రభు వారు వచ్చారు, సిలువలో మీకోసము నా కోసం మరణించారు. మనకి తెలియనటువంటి, మన దృష్టికి రానటువంటి ఆ యొక్క నీతి వస్త్రాలను మనల్ని అలంకరించుకున్నారు. మనల్ని వివాహం చేసుకోవటం కోసం ఎదురు చూస్తున్నారు. మనల్ని పిలిచారు ఆయన దగ్గరికి. మనం వెళ్ళబోతున్నాము ఆ వేడుకకు. మనము వెళ్ళిగానే మనల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఆయన. ప్రాక్టికల్ గా మనం కనుక ఆలోచించి చూసినట్లయితే కనుక అదే దాన్నే సంఘము, నూతన వధువు కింద పిలువబడుతున్నాం మనం అందరము కూడా. బట్ యట్ మనకి 2000 సంవత్సరాలు 2025 సంవత్సరాలు అయింది, కానీ దేవుని దృష్టికి ఇది కేవలం 3వ రోజు నడుస్తున్నట్లుగా చూస్తాం. దీన్ని గుర్తుపెట్టుకుందాం మనం ఇక్కడ. రైట్. దీన్ని ఇక్కడ వదిలిపెడదాం. ఇప్పుడు వదిలిపెట్టి మళ్ళీ ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. వీడు తిరుగుతున్నాడు, వాడికి కావలసిన కొన్ని విషయాలు చేయగలుగుతున్నాడు, బట్ దేవుని యొక్క పరిమితిలోనే ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అందువల్లనే మనం ఎప్పుడు కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఎంత దుస్థితిలోకి ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత కష్టములో ఉన్నా సరే, ఎంత నష్టములో ఉన్నా సరే, అంటే ఇంకా లైఫ్ ఇంకా ఎండ్ అయిపోయిందా, ఇంకా దేవా ఇంతకంటే ఏం చూడాలి నేను అనేటటువంటి సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళిన ఎటువంటి పరిస్థితి అయినా సరే, కమ్ వాట్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్, ఏదైనా జరగచ్చు కాక నా జీవితంలో, మీ జీవితాలు.
వన్ థింగ్ వీ కెన్ ఆల్వేస్ సే, ఒక మాట ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. అదేంటి అంటే, దేవుడు ఇంకా తన యొక్క కృపాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా అని చెప్పుకోవచ్చు. అంటే అటువంటి భరోసాని మనము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండవచ్చు. డెఫినెట్గా ఈ స్టిల్ దేర్, ఈజ్ లుకింగ్ ఎట్ మీ. నన్ను చూస్తున్నారు ఆయన. ఎందుకో కొన్ని విషయాలు నా జీవితాల్లో జరుగుతున్నాయి, బట్ నేను నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. నా హోప్, నిరీక్షణ ఏదైతే ఉందో, నేను దేవునిలో మాత్రమే కలిగి ఉంటాను అని చెప్పి మనము నుంచునున్నారా, కూర్చొని ఉన్నారా, పడుకొని ఉన్నారా, బట్ డోంట్ లూజ్ హోప్ ఎనీ టైం. అదైతే మనము మానవలసిన అవసరం లేదు. అంటే సి వాట్ ఈస్ మాక్సిమం దట్ కెన్ హ్యాపెన్. మనిషి హోప్ లూజ్ చేసుకుంటే, నిరీక్షణ మానివేస్తే, నాకు ఇంకా నిరీక్షణకు ఆధారం లేదు ఈ లైఫ్ లో అని అనుకుంటున్నట్లయితే, వాట్ కెన్ హ్యాపెన్? వి మే డై. అంతే కదా. అంటే నీకు ఇవ్వబడిన సంవత్సరముల కంటే కూడా ముందే నువ్వు సూసైడ్ చేసుకోవాలి, లేదా ఊరేసుకోవాలి, లేదు అంటే కనుక చనిపోవాలి. బట్ అప్పటికి కూడా దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు అనేది మనం గుర్తు పెట్టుకుంటే, ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు టర్న్. మళ్ళీ తిరిగి ఇటువంటి దుస్థితి నుంచి వెనక్కి మనల్ని తీసుకొని వస్తాడు దేవుడు అనేది. ఇఫ్ యు సీ ద టోటాలిటీ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద బైబిల్, మనం అదే గమనించుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలైంది, 700 సంవత్సరాల ముందు పలికినటువంటి మాటలు, యెషయా భక్తుడు పలికినటువంటి మాటలు, ఇవన్నీ మనకి ఆధారాలు. దే లుక్ ఫార్వర్డ్ టు ద క్రాస్. అదేదో వాళ్ళ జీవితాల్లో జరగబోతుంది, మేము చూస్తాం ఆ క్రాస్ అనే వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానముతో వాళ్ళు అనుకున్నారు, ఓకే మేము ఆ రోజును చూడలేకపోతున్నాం దేవా, కానీ మేము వీ కెన్ ఫీల్ ఇట్. వి నో దట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సమ్ డే. ఇది జరగబోతుంది అనేది మాకు తెలుసు అనేసి ప్రవచించినట్లుగా మనము గమనిస్తాం. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ హోప్. ఆ హోప్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ఈ హోప్ ఏం చేస్తుంది అంటే, మనల్ని నెమ్మదిగా విశ్వాసములో పెరిగేటట్లుగా సహాయం చేస్తుంది. విశ్వాసము పెరుగుతున్న కొద్దీ నిరీక్షణ మళ్ళీ తిరిగి పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ చైన్. అది ఎంతో రమ్యమైనటువంటి ఒక సర్కిల్ కింద మనము దాన్ని గమనించుకోవచ్చు. రైట్, ఓకే. సో దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుకట్టుకై వచ్చిన ఒక దినం వచ్చింది. ఆ దినం వచ్చిన రోజున ఆ దేవదూతలతో పాటు వీడు కూడా, మన సాతాను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడు అనే విషయాన్ని చూస్తాము. చూసిన తర్వాత వాడికి మన మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? వాట్ ఈస్ ద హౌ డస్ సేతాన్, ఈ అపవాది మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది చూస్తే, వాడి మాటల్లోనే వాడు చెప్తాడు. ఏమంటాడు అంటే, యెహోవా దేవుడు అంటున్నాడు ఆయనతో, నువ్వు యోబు సంగతిని చూసావా? ఎంత న్యాయవంతుడో, ఎంత యథార్థవంతుడో చూసావా? ఎంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాడో చూసావా అనేసి అపవాదితో మాట్లాడాడు. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇది మనకి చాలా యూస్ఫుల్ థింగ్ అవుతుంది. మనం చనిపోయే వరకు ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అవుతుంది. యోబు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మేబీ భక్త సింగ్ గారి గురించి కూడా మాట్లాడి ఉండొచ్చు ఈ రకంగా. మేబీ మీకు నాకు తెలిసినటువంటి చాలా మంది గురించి, అలాంటి వ్యక్తుల గురించి కూడా ఇటువంటి సంభాషణ జరిగి ఉంటుందేమో. జస్ట్ ఇఫ్ యూ కెన్ ఇమాజిన్, ఎవరైతే కమ్ వాట్ మే, నువ్వు ఏదన్నా చేయబాబు, ఏదన్నా చేసుకో నువ్వు, బట్ నా యొక్క విశ్వాసాన్ని మట్టుకు నేను కోల్పోయేది లేదు, నా యొక్క నిరీక్షణని మట్టుకు నేను కోల్పోయేది లేదు. భార్య చనిపోయిందా, పిల్లలు చనిపోయారా, లేదు అంటే గనక ఆస్తి పాస్తులు పోయినయ్యా, కమ్ వాట్ మే. ఆ పాట కూడా పాడుకుంటాం కదా మనము, మన బైబిల్లోనే రాసి పెట్టబడి ఉంటది. పశువుల శాలలో ఏమీ లేకపోయినా సరే, అంజూరపు చెట్లు పండ్లను ఇవ్వకపోయినా సరే,
ఎటువంటి కండిషన్ అన్న రావచ్చు కదా, వాట్ ఎవర్ మే బి మై కండిషన్, బట్ నా హోప్ని మట్టుకు నేను వదిలిపెట్టను. బట్ ఆ హోప్ని నేను టర్న్ చేసుకుంటాను. ఎలాగా అంటే, దేవా ఇక్కడి నుంచి నాకు రిలీజ్ ఇస్తున్నావు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఐ విల్ కమ్ టు యూ. నేను నీ దగ్గరకు వస్తున్నాను, నీ ముఖారన్ విందాన్ని చూడటానికి నిన్ను ఐఎమ్ గోయింగ్ టు రియల్లీ కమ్ అండ్ దెన్ అగైన్ సీ యూ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ టైం. లిప్త కాలములో, క్షణకాలములో, రెప్పపాటు కాలములో నేను నీ దగ్గరకు వస్తున్నాను. సో అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం దేవా. అందువల్లనే దేవుడు అన్నాడు, ఒకని జన్మించిన దినము కంటే మరణ దినము ప్రశస్తము అని అన్నాడు. సో వాడి యొక్క అభిప్రాయం ఏంటి మన గురించి అని చూస్తే 10వ వచనం చూద్దాం ఒక్కసారి. 1:10 యోబు గ్రంథము. చదువుతారమ్మా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అంటే దీన్ని మనం అన్వయించి చూసుకున్నట్లయితే, నువ్వు ఇదిగో వీళ్ళకి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ వాళ్ళకి వీళ్ళకి నువ్వు వాళ్ళ ఇంటి వారిని కావచ్చు, వారికి ఉన్నటువంటి ప్రతి విషయాన్ని నువ్వు వారి చుట్టూ కంచె వేశావు, వారిని కాపాడుతున్నావు, వారికి ప్రతిరోజు వాక్యం చెప్పిస్తున్నావు నువ్వు. వారి నిద్ర లేసి నిజంగానే వాక్యం వింటున్నారు. వాళ్ళు వాక్యం వినటమే కాదు, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించడానికి తీవ్రమైన ఇది కూడా చేస్తున్నారు. నువ్వు వాళ్ళని దీవిస్తున్నావు కాబట్టి వాళ్ళ కండిషన్ లో ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆపు, నువ్వు ఆగు ఒక్కసారి. నువ్వు కొద్దిగా వాళ్ళ ఆస్తిపాస్తుల్లో కొద్దిగా గడబడ చేయి, వాళ్ళకి ఏదన్నా లాస్ చేయి చూడు. రేపొద్దున ఏదో ఒకటి, ఒక మెడికల్ బిల్లో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బంతా కూడా కరిగిపోయేటట్లుగా చెయ్యి. బస్ వాళ్ళు ఖచ్చితంగా నిన్ను దూషిస్తారు. వారిని ఆశీర్వదించిన విధానము, నువ్వు వేసినటువంటి ఆ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, ఆ ప్రొటెక్షన్ ఒక్కసారి, ఆ ప్రావిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి పక్కన పెడితే నువ్వు డెఫినెట్ గా సుధాకర్ అయితే అసలు ఫస్ట్ ఉంటాడు నిన్ను నిందించటానికి. ఏంది దేవా, ఏంది ఇది, 4 సంవత్సరాల నుంచి ఇంత బైబిల్ చదివి ఇదంతా చేసి 10 మందికి చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఇదేంది దేవా, ఏంది ఇది, నా కూతురు జీవితంలో ఏంటి ఇట్లా చేసావు, నా జీవితంలో ఏంటి, నాకు ఈ బాధలు ఏంటి, కష్టాలు ఏంటి, నా కిడ్నీ పోవటం ఏంటి అనేసి నిన్ను డెఫినెట్ గా దూషిస్తాడు. ఊరికే నిన్నేమి వాళ్ళు ఆరాధించట్లేదు, ఊరికే వాళ్ళేమి నిన్నేమి పొగడట్లేదు, ఊరికే వచ్చేసేసి నువ్వంటే ఏదో పెద్ద గ్రేట్, నిజంగా నువ్వు దేవుడు అని చెప్పి నీ దగ్గర రాలేదు. అన్ని దగ్గరకు వస్తే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నావు, ప్రొవిడెన్స్ చేస్తున్నావు, ఆ తర్వాత వాళ్ళకి కొద్దిగా ఆశీర్వదిస్తున్నావు, వాళ్ళు చేస్తున్న పనులన్నింటినీ నువ్వు దీవిస్తున్నావు. ఒక్కసారి నీ చెయ్యి పక్కకు తీసి చూడు, ఏమైపోతారో చూడు. వాళ్ళ సంగతి ఏముండదు వాళ్ళది. ఇది వాని యొక్క అభిప్రాయం మన గురించి. అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకునేది కేవలము ఆయన ఇచ్చేటటువంటి కొన్ని దీవెనల గురించి మాత్రమే అని వాడు. అండ్ దిస్ ఇస్ హిస్ టోటల్ కాన్ఫిడెన్స్. సరే, యోబు ఏం జవాబు చెప్పాడో తెలుసుకున్నాం. యోబుకి ఏమేం జరిగిందో మనం తెలుసుకున్నాము. చాలా సార్లు మీరు వినే ఉంటారు. ఇది అక్కడికి వెళ్ళాం మనం, అవన్నీ చూడటానికి మనకి కుదరదు కాబట్టి, అది మన టాపిక్ కాదు కాబట్టి. బట్ వీ ఆల్ నో వాట్ హ్యాపెన్. ఏం జరిగింది అనేది యోబుకి తెలుసు, మనకి ఏమేం నష్టపోయాడు అనేది. నష్టపోయిన తర్వాత వీడు మళ్ళీ ఇంకొకసారి దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఇది మనము 2వ అధ్యాయంలో గమనిస్తాం. మనం దేవుడు అంటున్నాడు, నిష్కారణముగా, ఎటువంటి కారణము లేకుండా నువ్వు ఆయన్ని, యోబుని పాడు చేయాలని చెప్పి నువ్వు
ప్రేరేపించి అన్ని విషయాలు చేశావు, కానీ యోబు మట్టుకు యథార్థతల్ని వదలలేదు చూసావా అని చెప్పాడు దేవుడు. అసలు ఆలోచించండి, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళి వీడి అన్ని ఇలా మాట్లాడేటటువంటి అధికారం ఎందుకు ఇంకా దేవుడు కొద్దిగా ఇచ్చాడు అసలు ఈ సాతానికి? ఒకటేసారి వాడు ఎలాగో తప్పు చేశాడని చెప్పి తెలుసు కదా, వాడిని శిక్షించి వాడిని ఆ తీర్పేదో టక్మని చెప్పి చేస్తే పోలేదా? అంటే ఇక్కడ ఇంకొక విషయం జరుగుతున్నది. ఏమవుతున్నది అంటే, మనుషులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రమే అంతం వస్తుంది అని చెప్పి దేవుడు తీసుకున్నటువంటి తనంతట తాను తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే మనుషులందరికీ కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక అవకాశం ఇవ్వాలి. దట్ అవును ఈయన దేవుడు, ఈయన్ని నేను తెలిసి మనస్ఫూర్తిగా వద్దు అని చెప్పి అనుకున్నాను. నా యొక్క స్వచిత్తమును ఉపయోగించి సుధాకర్ ఏమన్నాడు అంటే, నాకు వద్దు దేవా, నువ్వు దేవా ఎందుకంటాను, డెఫినెట్ గా అన్నీ కదా, ఏదో ఒక నీచమైనటువంటి పదం వాడతాను. నాకేం వద్దు, నాకు ఉండే దేవుళ్ళు నాకున్నారు, నేను బానే ఉన్నాను, నాకు కోట్లల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నాకు నువ్వు అక్కర్లేదు, నేను ఇగో అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, నేను అది ఎక్కుతాను, ఇక్కడ కిందకు దిగుతాను, నేను అవన్నీ చేసుకుంటాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నమ్మేది లేదు. అట్లానే కాదు, ఇంకోటి కూడా చేస్తా, నిన్ను ఎవరన్నా నమ్ముతుంటే కూడా ఊరుకోను, ఎందుకంటే నేను చాలా ఎక్కువ మంది మా గుంపు కలిగి ఉన్నాం, మేము చాలా మెజారిటీలో ఉన్నాం. ఎంతమంది ఉన్నాం అనుకుంటున్నాం? మేము కోట్లల్లో ఉన్నాం. ఏం చేస్తారు మీరు, చూస్తాం మీ సంగతులు కూడా అనేసి నా సొంత నిర్ణయం ఇది. బట్ నాకు కూడా ప్రభు వారి గురించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండాలి నా దగ్గర. ఏంటి అంటే, అవునా వచ్చాడా, చచ్చిపోయాడా, ఎప్పుడో చచ్చిపోయాడా, ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడేంటి అనేటటువంటి కండిషన్ కి నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆత్మ. ఆ ఆత్మను నేను చంపివేయాలి. అంటే ఉంటది కదా మనకి, ఆత్మని చంపివేసిన వానికి ఇంకా ఎటువంటి అవకాశము లేదు అనేసి. లేదు అంటే వాడికి ఇంకా గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ అనేసి. సో ఐ నీడ్ టు కిల్ ఇట్. అండ్ దెన్ వీ నో, మనం చూస్తున్నాం చాలా మంది అలా కిల్ చేసినట్లుగా కూడా మనము చూస్తున్నాం. బట్ ఇట్స్ ఓకే. అయినా సరే దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు, ఆయన కృపాసనం మీద చిద్విలాసంగా నవ్వుతూ కూర్చొనే ఉన్నాడు నా తండ్రి. అండ్ ఈజ్ మై ఫాదర్, రైట్? నేను ఆయన కొడుకును, స్త్రీలైనట్లయితే ఆయన యొక్క కూతుర్లు. మనం ఉన్నాం ఇక్కడ. ఎస్, టెస్ట్లు వస్తున్నాయి మనకి, దెర్ ఇస్ నో ఇష్యూ. అంత పెద్ద బాధపడవలసిన, అంత దిగులు పొందవలసినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఓకే ఫర్ సర్టెన్ పీరియడ్. నాకు ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు వాడు అటు ఇటు చేయగలుగుతాడు, అంతమించి ఏమీ చేయలేడు. సో ఇంకా నువ్వు యథార్థతలు వదలకుండా ఉన్నాడు చూసావా, నువ్వు అన్ని చేసావు కదా, వాళ్ళ పిల్లల్ని తీసావు, ఆ తర్వాత వాడి ఆస్తిని తీసావు, ఇష్టం వచ్చినట్టు ఆగం చేసావు కదా యోబుని. అయినా సరే చూడు, ఆ అబ్బాయి చూడు ఎలా ఉన్నాడు, ఆ విపిఎఫ్ వాళ్ళు చూడు ఎలా ఉన్నారు. చూడు, షుగర్లు నీ ఇష్టం వచ్చినట్లు 300, 400, 500 ఇష్టం వచ్చినట్టు అదేదో రన్నింగ్ రేస్ లో పరిగెత్తిస్తున్నా సరే, అంటే అప్పుడు వాడేమంటాడు అంటే 4వ వచనం 2:4 యోబు గ్రంథము చదువుతారా దీప్తి గారు? అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. 5 కూడా సారీ. ఒకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. వాటికి ఉన్న రెండో అభిప్రాయం ఏంటి అంటే, మనకున్నటువంటి డబ్బు లేదు అంటే గనక, ధనము, ఆస్తి ఇవన్నీ తీసేస్తే మనము దేవుణ్ణి దూషిస్తాము అనేటటువంటి అభిప్రాయం ఉంది మన మీద. రెండవది, మన యొక్క ఆరోగ్యాన్ని గనక వారి ఆరోగ్యం పాడైతే వెంటనే వాళ్ళు
దూషిస్తారు. డెఫినెట్ గా ఈసారి అయితే ఇంకా తప్పేది లేదు. దూషించి వెళ్ళిపోతాడు, నీ సముఖం నుంచి వెళ్ళిపోతాడు. 100% సుధాకర్ వెళ్ళిపోతాడు. విపిఎఫ్ లో వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు ఆయనతో పాటు. వాళ్ళని కొట్టు ఇష్టం వచ్చినట్టు, ఆ వ్యాధి ఈ వ్యాధి ఆ వ్యాధి ఈ వ్యాధి ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసినట్లయితే సరిపోతుంది అనేటటువంటిది వాడి అభిప్రాయం. నౌ ద క్వశ్చన్ ఈస్, ఇది వాడి యొక్క అభిప్రాయం. ఏది? ధనం తీసేసి, ధనము లేకుండా చేసిన, ఆరోగ్యం లేకుండా చేసినా సరే నథింగ్, వీళ్ళు నథింగ్, నిన్నేమి ఆరాధించరు, లేదు అంటే కనుక నిన్నేమి నమ్ముకోరు, విశ్వాసులుగా ఉండరు అనేది వాడు చెప్తున్నటువంటి మాట. వాడికి ఉన్నటువంటి అభిప్రాయం, ఇప్పటికీ వాడికి అభిప్రాయం. నా మనము ఉంచుకోవాల్సినది ఏంటి, మనము పెంచుకోవాల్సింది ఏంటి అనేది మనకి చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నది మనకి. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ దీస్ థింగ్స్. అంటే నా ఆరోగ్యం బాగాలేకపోయినా సరే, నా దగ్గర డబ్బు లేనప్పుడు సైతము, నా దగ్గర అన్ని బాగున్నప్పుడు సైతము, అందువల్లనే మనం ఏమంటున్నామంటే సమస్తమైనటువంటి స్థితిగతులకు, ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే నా యొక్క విశ్వాసము బీగదు అనేసి మనము చెప్పాలి. లేదా మనము మనస్సులో అటువంటి నిర్ణయం తీసుకొని ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడా అలాగా? ఎస్ అనే ఆన్సర్ వస్తున్నది. ఇండైరెక్ట్ గా మనం బయటికి హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, దేవుని కృపలో ఇవన్నీ జరుగుతున్నాయి బ్రదర్ అని చెప్పేసి మనం మాట వరుసకు అంటున్నా సరే, మన మనస్సుకి తెలుస్తుంది కదా నేను నిజంగా మనసులో ఏం ఫీల్ అవుతున్నానో. ఎందుకంటే మనస్సును ఎరిగినటువంటి దేవుడు కదా. మూల్గ వరకు, ఎముకలలో ఉన్న మూల్గ వరకు విభాజించి చూడగలిగేటటువంటి ఆయన వాక్యము లేదా ఆయన దృష్టి, ఆయన కనుదృష్టికి మన ఆలోచన వెనకాల ఉన్నటువంటి ఊహ, ఆ ఊహకి సంబంధించినటువంటి టోటాలిటీ ఆయనకు అర్థమవుతున్నది కదా. ఈజ్ గాడ్ సేయింగ్ ఈ రోజున మనతో. ఎందుకంటే వాట్ ఎవర్ వీఆర్ లుకింగ్ ఎట్, మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఈ రోజున ఇట్ హ్యాస్ టు కనెక్ట్ విత్ అస్, మనతో కనెక్షన్ అయి ఉండాలి. కాబట్టి అది కోరుకుంటున్నాడు ఆ దేవుడు నా దగ్గర నుంచి. ఏది ఏం జరిగినా సరే దేవా, వాట్ ఎవర్ ఏమన్నా జరగండి, కానీ నేను మటుకు నీ మీద విశ్వాసాన్ని కోల్పోను. ఈ రోజున ఎవరన్నా వచ్చి నువ్వు చనిపోతావు, ఇప్పుడు నేను నిన్ను కాల్చి చంపేస్తాను, లేదు అంటే గనక నిన్ను ఇప్పుడు ఈ మంటల్లోకి పడేస్తాను, లేదు అంటే గనక నీ బైబిల్ తీసేసేసి నేను కాల్చివేసి ఆ తర్వాత నీ ఎదుటనే ఇదిగో ఇటువంటి చండాలమైనటువంటి పనులన్నీ చేసి నీ కుటుంబముతో నేను నిన్ను హతమారుస్తాను, నెమ్మదిగా చంపుతాను నిన్ను సుధాకర్ అని అంటే వాట్ ఐ డు? భయం వేస్తుందా? వేస్తుంది. భయం ఎందుకు వేయదు? ఇట్ ఇస్ ఎ న్యాచురల్ ఫినామినన్ భయం వేయటం అన్నది. కానీ ఆ భయములో కూడా నా మనస్సు విచ్ ఈస్ నోన్ టు మీ అండ్ దెన్ మై గాడ్, దేవునికి నాకు మాత్రమే తెలుస్తుంది నా మనసు కనుక, దేవా ఐ నో దీస్ థింగ్స్ ఆర్ ఆల్ టెంపరరీ, నాకు తెలుసు ఇవన్నీ టెంపరరీ అన్న విషయము నువ్వు చాలాసార్లు చూపించావు నాకు. అంత అందంగా పూచినటువంటి ఒక చిన్న ఫ్లవర్ ని చూపించావు, అది ఒక్కరోజు ఉంటుంది సుధాకర్ అన్న, నాకు కనీసం ఎక్కువ రోజులు ఇచ్చావు నువ్వు నాకు. కానీ అప్పుడు నేను అక్కడ ఆ కండిషన్ లో కనుక నేను అలాగే నుంచొని ఉండి సమాధానం చెప్పకుండా, ఎందుకంటే సమాధానం చెప్పటం బిగించేశాను అంటే, నేను మాట్లాడటం బిగించేశాను అంటే ఆ మాట కేవలము ఆత్మ ప్రోద్బలము చేత వచ్చినటువంటి మాటలు. యోహాను సువార్తలో ఈ మాట రాసి పెట్టుబడి ఉంటది. ఏమని అని చెప్తే, నేను రాజుల ముందు, అధికారుల ముందుకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీరు ఏం మాట్లాడాలి అనేది మీరు అంత ఎక్కువ ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మీకు జ్ఞప్తికి తెచ్చేవాడు దేవుడే అనేసి. ఆత్మదేవుని యొక్క సంగతి. హీ విల్ మేక్ యూ నో
ఆ టైంలో నేను విలైసే దట్కి చేతులు ఇలా జోడించి, దేవా, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఏదైతే జరుగుతుందో నీకు తెలుస్తుంది కదా, ఇది నేను చూస్తున్నాను కదా, నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుస్తుంది కదా, నేను ఎంత కన్నీరు కారుస్తున్నానో నీకు చూస్తున్నావు కదా, ఎంత విచ్చలవిడితనంగా జరుగుతుందో చూస్తున్నావు కదా, ఎంత అమర్యాదగా జరుగుతుందో చూస్తున్నావు కదా, ఎంత బాధ, ఇంతకు మించినటువంటి బాధ ఏ మనిషికైనా ఉంటుందా? నీకు తెలుసు కదా. ఇవన్నీ నీ కుమారుడు కూడా అనుభవించాడు కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి జరుగుతుంది కదా నాకు కూడా. బట్ లార్డ్, ఐ విల్ స్టిల్ బిలీవ్ యూ, బికాజ్ ఎక్కడికి వెళ్తాను దేవా, ఐ నీడ్ టు కమ్ బ్యాక్ టు యూ ఓన్లీ. నేను నీ దగ్గరికి రావాలి కదా ఆఖరికి వచ్చేసరి. ఐ హ్యావ్ టు షూర్లీ కమ్ టు యూ. నేను నీ దగ్గరికి తప్ప ఇంకెక్కడికి రాగలుగుతాను? నాకు ఇంకొక స్థలం ఏది? నాకు ఇంకొక స్థలం తెలియదు. ఆ స్థలం కొద్దో గొప్ప నాకు తెలిసినా సరే నేను ఆ స్థలంకి రాదలుచుకోలేదు. నాకు ఆ స్థలంలో నాకు పాలు వద్దు. నా అడ్రస్ అక్కడ లేదు దేవా, నా అడ్రస్ నీ దగ్గరే ఉంది. నా హృదయం నీకు తెలుసు దేవా, దట్ ఐ వాంట్ టు కమ్ టు యూ ఓన్లీ. ఆ రకమైనటువంటి మాట నా మనస్సు చెప్పగలుగుతుందా? ఈస్ గాడ్, విల్ ఇట్ బి ఎ ఫైనల్ టెస్ట్ ఫర్ మీ? అది ప్రతి మనిషికి వచ్చేటటువంటి ఒక ఫైనల్ టెస్టా? ఆ టెస్ట్ కోసం అనేసి దేవుడు ఈజ్ హీ ప్రిపేరింగ్ అస్, ఆర్ వాట్ విల్ హ్యాపెన్ అన్నది తెలియదా ఆయనకి? సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అని పిలువబడుతున్నటువంటి నా తండ్రికి నేను ఏం సమాధానం చెప్తాను ఆ రోజున? నేను నుంచుంటానా, పడిపోతానా? లేదు అంటే కనుక నేను కాంప్రమైజ్ అయిపోతానా? లేకపోయినట్లయితే కనుక నో కాంప్రమైజ్ అని చెప్తానా అనే తెలీదా? బట్ స్టిల్, ఈజ్ ఇట్ ద విట్నెస్ దట్ ఐ హ్యావ్ టు గివ్ అట్ ద ఎండ్? ఆ టైం దగ్గర పడిందా దేవా? అంటే దేవుడిచ్చే సమాధానం ఏమవచ్చు అంటే, ఎస్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్. మీకు నా పట్ల ఎంత నమ్మకం ఉందో చూడాలి. ఎందుకు చూడాలి దేవా? నీకు తెలుసు కదా మేము ఎలా ఏం చేస్తాము అన్నది. నో, బట్ యూ నీడ్ టు బి విట్నెసెస్ టు మెనీ పీపుల్. నేను నిన్ను పిలుచుకున్నది, నేను నిన్ను నిలువ పెట్టింది, నేను నిన్ను నా యొక్క కుమారుని యొక్క రక్తంతో కడిగింది, నీలో ఉన్నటువంటి ప్రతి మచ్చ, నీలో ఉన్న ప్రతి ముడత నేను తీసివేయటానికి కారణము ఒక్కటే కారణము. ఆ కారణం ఏంటి అంటే, దట్ నువ్వు నా గురించినటువంటి సాక్ష్యము చెప్పాలి. చెప్తున్నాను కదా దేవా, ప్రతి ఆదివారము నేను చర్చిలో చెప్తున్నాను కదా దేవా, ఎక్కడైతే అవకాశం ఇస్తున్నారో స్టేజ్ మైక్ తీసుకొని అవన్నీ స్మాల్ ప్రిపరేషన్స్ నైనా అని చెప్తాడు నాకు. ఇవి చిన్నవి, ఏదన్నా ఒక నాటకం ఆడాలన్నా, ఏదన్నా చెయ్యాలి అంటే, ఒక పని చేయాలన్నా నువ్వు రిహార్సల్ చేసుకుంటావు కదా, దానికి రిహార్సల్. అయితే ఈ క్రంచ్ సిచ్యువేషన్లో చదువుకున్నావు కదా సుధాకర్, నువ్వు కూడా యోబు పత్రిక చదివావు కదా. యోబు పత్రిక చదివినప్పుడు యోబు ఎటువంటి జవాబు ఇచ్చాడు? యోబు యొక్క భార్య ఏమంది? ఇంకా నువ్వు యథార్థతని వదలకుండా, దేవుణ్ణి వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించు, వదిలిపెట్టు, అప్పుడన్నా సరే నీకు ఈ బాధలు తప్పుతాయేమో అని చెప్పాడు కదా. చెప్తున్నాను కదా నేను అని చెప్పింది కదా. అది నువ్వు చదువుకున్నావు కదా. మరి నువ్వెందుకు ఇంకా ఇలాగే ఉన్నావు అని అడుగుతుంది కదా ఆవిడ.
అప్పుడు నువ్వేం చెప్తావు? మేబీ అది 100 మంది చూడొచ్చు, ఓన్లీ 10 మంది చూడొచ్చు. కానీ ఆ 10 మందిలోనూ నువ్వు సాక్షిగా నిలబడాలి అనేది నా యొక్క ఉద్దేశం అయి ఉన్నది. యు నీడ్ టు బి దట్ విట్నెస్ ఫర్ మై సేక్. దిస్ ఈజ్ వై యు ఆర్ మేడ్. ఇది దేవుని యొక్క జాబు అవ్వచ్చు, అయ్యే అవకాశం ఉంది అనేసి ఒకసారి మన యొక్క జ్ఞప్తికి నేను ఎనీవే యోబు ఎటువంటి జవాబు చెప్పాడో మనకు తెలుసు. కొన్ని ప్రశ్నలు అడిగాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఆ విషయాలన్నీ తెలుసు. బట్ ఈజ్ ఇట్ ద ఫైనల్ థింగ్ దట్ గాడ్ వాంట్స్ టు నో ఫ్రమ్ అవర్ లైఫ్? అండ్ దెన్ మన యొక్క వెలుగు ఆ రకంగా ప్రభు వారి యొక్క వెలుగు మన జీవితాల ద్వారా ఇతరులకు, ఎస్, ఆ కండిషన్స్ లో కూడా వీరు దేవుడి పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నారు అనేటటువంటి విట్నెస్ కోసం దేవుడు ఇదంతా మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడా అంటే కావచ్చు. అండ్ యట్ వీటన్నిటిలోనూ దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఎంతకాలం అయిందయ్యా, ఇంకా 2వ రోజులోనే కదా ఉంది, ఏంటంత కంగారు పడుతున్నారు అని అడుగుతున్నాడు. ఏమంత కాలం అయిపోయింది? లేదు దేవా, 57 సంవత్సరాలు అయిపోయినాయి. ఎక్కడ ఏమో నాకేం అర్థం కాదు, వదిలేయండి అయ్యా ఇదంతా. 2 రోజులైంది కరెక్ట్. 2 రోజులు దాటి జస్ట్ 3వ రోజులోకి ఎంటర్ అయ్యాం. తెల్ల జామ అవుతున్నది. మీ భాషలో చెప్పాలంటే ఉదయం 4 గంటలు, 4:30 గంటలు, 5 గంటలు ఏదో అయ్యేటట్టు. డోంట్ వరీ అని చెప్పేటటువంటి అవకాశం ఉందా అంటే తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ వాడికి ఒక అభిప్రాయం ఉంది మన మీద, అది విచ్ ఈస్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు అరణ్యములో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తరువాత తిరిగి వచ్చిన వెంటనే వాడు వేసినటువంటి క్వశ్చన్స్ ని గుర్తు చేసుకోండి. సాతాను వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని టెంప్ట్ చేయటానికి చూశాడు. ఏమని టెంప్ట్ చేశాడో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏమని టెంప్ట్ చేశాడు? ఈ లోకములన్నీ నావి, ఇవి నీకు ఇస్తాను అని అన్నాడు. ఆస్తి పాస్తి, లేదు అంటే గనక అంత సకలమైనటువంటి భోగము నీది అని అన్నాడు. ప్రభు వారి యొక్క రిప్లై మనకు తెలుసు. సరే అయితే ఇప్పుడు ఆకలిగా ఉన్నావు కదా, సరే అయితే ఇప్పుడు చాలా నీరసంగా ఉన్నావు నువ్వు, కొద్దిసేపు దాన్ని నేను లెట్ us ఈక్వేట్ విత్ లైక్ యూ రిక్వైర్ ఏ న్యూట్రిషియస్ ఫుడ్. చాలా మంచి పదార్థం కావాలి, కొద్దిగా చిక్కి శల్యం అయిపోయావు, అందువల్ల నీకు భోజనం పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, విందు చేస్తాను నీ కోసం. మనుషుడు భోజనం వల్ల మాత్రము బ్రతకడు, అది ఆయన ఇచ్చినటువంటి సమాధానం. ఇవన్నీ మనకి తెలిసే ఉన్నాయి. సో వాట్ వీ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ ఈస్ there is something big is going to happen. వాడిని శిక్షించలేదు ఇంకా పూర్తిగా, పార్షియల్ గా శిక్షించాడు. అంటే ఒక సగం శిక్షలాగా వేశాడు. వాడికి కొన్ని అధికారాలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. బట్ యట్ ఇప్పటికీ మన దేవుడు ఇంకా కృపాసనం మీద కూర్చొని నవ్వుతూ చూస్తున్నాడు. చేయవలసిన కార్యము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా జరిగిపోయింది కార్యము. ఆ కార్యముని నమ్మేవారు ఏంటి, నమ్మిన వాళ్ళు చెప్పేటటువంటి జవాబు ఏంటి అనే దానికోసం అనేసి తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనిస్తాం. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఈస్, ఒక తీర్పు దినము రాబోతున్నది చాలా తొందరలో.
వెన్ వి రియల్లీ డు నాట్ నో. ఎందుకంటే జస్ట్ 2 రోజులే అయింది దేవుడికి. ఆ తీర్పు దినమున అంతిమమైనటువంటి తీర్పు జరగబోతుంది. ఇట్ ఈస్, ఐ కెన్ టేక్ ఇట్ ఫర్ మీ ఆల్సో, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ యూ ఆల్సో. అంతిమ దినము ఈ లోపల సపోజ్ కొద్దిసేపాకి దేవుడు వస్తున్నాడు, రేపు వచ్చేస్తున్నాడు, లేదు అంటే కనుక ఒక గంట ఆగి వస్తున్నాడు, ఇది మన భాషలో అని అనుకున్నట్లయితే వాట్ విల్ బి మై కండిషన్ అండ్ దెన్ యువర్ కండిషన్? ఒకటి. రెండోదిగా ఆలోచిస్తే ఇంకొద్దిగా టైం ఉన్నట్లయితే కనుక అప్పటి లోపల నాకు కొన్ని ప్రిపరేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నానా, లేకపోయినట్లయితే కనుక ఇదే సేమ్ థింగ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటది లైఫ్ అంతా కూడా అనేటటువంటి ఒక క్యాజువల్నెస్ లోనికి ప్రభువుని ఆరాధిస్తున్న వాళ్ళు, లేదు అంటే గనక ప్రభువు మీద భక్తి ఉంది అని చెప్పేటటువంటి మనము ఆ రకమైనటువంటి ప్రవర్తనలో ఉన్నామా? బట్ దిస్ ఫెలో ఈజ్ వెరీ వెరీ యాక్టివ్. వాడు యాక్టివ్గా వాడు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వాడు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా జుమ్ అని చెప్పి దూసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. సో దిస్ ఈస్ ద కండిషన్ వేర్ వి ల్యాండ్ అప్. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తప్పు చేశావు అని చెప్పి సాతానుతో దేవుడు కనుక అంటే సాతాను యొక్క జవాబు ఎలా చెప్తాడు? సాతాను ఎవరిని చూపించి వాడు కూడా దేవునికి ఎగైనెస్ట్ గా నేను ఏమి తప్పు చేయలేదు అనేసి మాట్లాడతాడు అనేది ఊహించడానికి ప్రయత్నం చేయండి. ఆ ఊహతో ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు శిక్షించలేదు దేవా అనే ప్రశ్న కూడా మనం వేసుకున్నాం కాబట్టి, నువ్వు ఎందుకు తక్కువ శిక్ష వేసావు వాడికి, ఎందుకు మా మధ్యకు వదిలేసావు వాడిని, ఆ దొంగని, వాడు నువ్వు శిక్షించాల్సింది కదా, తప్పు చేశాడని చెప్పి నీకు తెలుసు కదా, వాడు మారడు అని కూడా నీకు తెలుసు కదా. స్వచిత్తం ఇచ్చినటువంటి మనుషులే ఈ రోజున అనేక విషయాలు చూస్తున్నటువంటి మనుషులే ఈ రోజున మారలేకపోతున్నారు కదా. కొంతమందే మారుతున్నారు కదా, కొంతమంది ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా మైనారిటీలోనే ఉన్నాం కదా మేము. వాడెలా మారతాడు? వాడికి హృదయం కూడా లేదే, వాడెలా మారతాడు దేవా అంటే? దేవుడు ఒక కన్వర్జేషన్ జరిగితే సాతానుతో, ఒక డైలాగ్ జరిగితే, యోబులో జరిగిన విధంగానే డైలాగ్ జరిగితే, నువ్వు ఎందుకురా ఈ తప్పు చేశావు అని అడిగితే, తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తాను అంటే వాడి యొక్క జవాబు ఎలా చెప్తాడు, ఏమని చెప్తాడు అనేది మీ ఊహకు వదిలిపెడుతున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఆ విషయాల్ని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. బట్ టిల్ దట్ టైం ఈ విషయం అయితే నిజం, దట్ గాడ్ వాంట్స్ టు బి, మనల్ని దేవుడు ఏమనుకున్నాడు అంటే ఒక గొప్ప సాక్ష్యము కలిగినటువంటి జనాంగం వీళ్ళు, ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ వాళ్ళు అనేది మటుకు దేవుని యొక్క ఆకాంక్ష, అది ఆయన యొక్క కోరిక, అది ఆయన యొక్క గుండె చప్పుడు. ఇన్ వాట్ ఎవర్ కండిషన్ వీఆర్, అటువంటి సాక్ష్యము చెప్పగలిగేటటువంటి కండిషన్లో నా యొక్క మనస్సు, లేదు అంటే కనుక నా యొక్క నిరీక్షణ, నా యొక్క విశ్వాసము అక్కడ ఉన్నాయా లేదా అనేది మనల్ని మనము పరిశీలించి చూసుకుంటూ విల్ క్లోజ్ దిస్ విత్ ఏ ప్రేయర్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఒకనొక దినమున ఒక తీర్పు దినం ఉండబోతున్నది. ఆ తీర్పు దినం వరకు కూడా ఆ దినము త్వరగా వచ్చినట్లయితే, మేము మరణించక ముందే వచ్చినట్లయితే మా యొక్క స్థితి ఎలా ఉండబోతున్నది, మా యొక్క విశ్వాసము ఏమని చెప్పబోతున్నది? ఎందుకంటే విశ్వాసం మాట్లాడుతుంది కాబట్టి దేవా, విశ్వాసం క్రియలో కనిపించేది కాబట్టి దేవా,
ఈ విషయాలన్నిటినీ విన్న విషయాలన్నిటిలోనూ మమ్మల్ని మేము పరిశీలించి చూసుకోవటానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించండి. మా మనస్సులను మేము దిటవుపరుచుకోవటానికి కావలసినటువంటి సహాయం అందించండి. మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి, మిమ్మల్ని గణపరుస్తూ ఆఖరి వరకు కూడా మా యొక్క నిరీక్షణ, మా యొక్క విశ్వాసము రెండు కూడా మీలో ప్రగాఢంగాను స్థిరముగాను అంతకంతకు పెరిగేవిగాను ఉండునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పటి వరకు వాక్య పరిచర్యలో మనకు సహాయం చేసిన సుధాకర్ రెడ్డి గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలండి. యూదా పత్రిక 6వ వచనం ప్రకారం తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు. అదే దేవుడు యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాది దేవునితో చెప్తున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అపవాదికి మన దేవుడు కొంతమేర మాత్రమే పరిమితి కలిగిన అధికారాన్ని నిర్ణయించాడు. యేసు ప్రాయశ్చిత్త బలి ద్వారా మనం నీతిమంతులమయ్యాం. మన దగ్గర ఉన్న సంపద, ఆరోగ్యం మరియు తీసివేసి కుటుంబంని కూలదోసి దేవునికి దూరం చేయాలని అపవాది ఆలోచన కలిగి ఉన్నాడు. అపవాది మనల్ని శోధించినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా మన నిరీక్షణ అయిన దేవుని మీద ఉంచవచ్చు. ఎందుకంటే ఆయన యుగ యుగాలు సింహాసనాసీనుడై ఉన్నాడు. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరే కృప మనకు దేవుడు హెబ్రీ పత్రిక 4:16 ద్వారా అనుగ్రహించారు. 1 కొరింథీ పత్రిక 10:13 ద్వారా మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయడు. అంతేకాకుండా సహించేదానికి శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన మనకు కలుగ చేస్తాడు. కాబట్టి మనము అపవాది క్రియలను ఎరిగి మన మరణం వరకు మనం నమ్మకంగా ప్రభు సాక్ష్యంగా జీవించాలి. అపవాది క్రియలను గురించి చక్కని వర్తమానాన్ని అందించిన సుధాకర్ రెడ్డి గారికి మరోమారు కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాం. రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారు. అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ దీప్తి గారు చేయండి. అయ్యగారు చేయండి. బంగారు పదలు కొందరం ప్రభావ నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. తండ్రి ప్రతిరోజు ఉదయాన్ని ప్రభ లేచి తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా ధ్యానించడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసుల దేవతను ప్రభు సుధాకర్ రెడ్డి గారి ద్వారా తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక సార్లు ప్రభావ దేవతను పడిపోయినప్పుడు తండ్రి ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రభా సాతాను ఎందుకు ప్రభా దేవతను ప్రభా నువ్వు పరలోకానికి అనుమతించావు మళ్ళీ రావడానికి ప్రభా. వాటి విషయం అనేకమైన ప్రభా ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా నీ దాసుల ద్వారా మాట్లాడి నీ వందనాలు తండ్రి. ఇంకా లోతుగా ప్రభా రాబోతున్న కాలంలో మాట్లాడడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. నీ దాసులకు ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఏ దేవతను ప్రభా అనేక మంది యొక్క దేవతను హృదయాలను ప్రభా తెరుస్తూ ప్రత్యేకంగా వాక్యానుసారంగా ప్రభా ఆలోచింపజేస్తున్న దేవతను ప్రభా దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు విధంగా తన ప్రతిరోజు నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్లాట్ఫామ్ మాకు ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభావ వారి కుటుంబాన్ని సేవను దీవించండి. సాకరిస్తున్న ప్రభావ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రదీప్ గారిని, అదేవిధంగా దేవతని ప్రభావ ప్రజగా తేజ ఫ్రెండ్స్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ అనారోగ్యతను అనేక మంది బిడ్డలను ప్రభావ నువ్వు లేవనెత్తిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభావ. మా శ్రమలను సాక్ష్యాలుగా మారుస్తున్నాం అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభావ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అనేక మంది స్వస్థపరిచే ప్రభు నీకు వందనాలు తండ్రి. ప్రత్యేకంగా ప్రభావ ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అయ్యా వాటి మీరు ఉండండి. 10th క్లాస్ బిడ్డలు ప్రభావ 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు ప్రభావ వాటి మీరు ఉండండి ప్రభావ. అయ్యా మే 4వ తారీఖున ప్రభావ తండ్రి నీట్ ఎగ్జామ్ బిడ్డలు రాయబోతున్నారు ప్రభావ వాటి మీరు ఉండండి ప్రభావ. ప్రత్యేకంగా ప్రభు దినాన్ని ప్రభావ వాక్యం చెప్పిన దాసుల్ని ఆయన యొక్క సేవని
అదేవిధంగా ప్రభావ సంస్థలను ప్రభావ దీవించి ఆశ్రయించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడు యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన లేక గిని తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి, మరియు కోర్ కమిటీ మెంబర్స్ కి, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ వెఫ్నెటిస్ గారికి, మరియు బైబిల్ రెఫరెన్స్ చదివి సహాయం చేసిన పాస్టర్ దీప్తి గారికి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామంలో అందరికీ వందనాలు.